మహోన్నతుడు మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈ రోజున 34వ దినానికి చేరుకున్నాం. ఈ 34వ దిన ధ్యానాంశము తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువేయబడ్డానికి గల కారణము, ఆ సిలువలో వేలాడడానికి ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే మనస్సు కలిగి ఉన్నారు ప్రభువారు. ఒకానొక సందర్భంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అన్నారు ప్రభువారు. ఆయనను నీ ఇష్ట ప్రకారమే జరిగించు ప్రభు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ కూడా ప్రభు అన్నట్లు బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 నుంచి 44 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధించబడుతూనే ఉన్నాడు. పరిచర్య ఆరంభం నుంచి చివరి శోధన ఏంటంటే ఆయన సిలువలో వేలాడటం చివరి శోధన. ఆ శ్రమ చివరి భాగానికి ప్రభువారు అక్కడ చేరుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. వాస్తవానికి విశ్వాసులలో లేదా మానవాళిలో మనం చూసినట్లయితే శ్రమలు వచ్చినప్పుడు దూరంగా పారిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఆ శ్రమానుభవం వలన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, వారి ఇష్ట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ వలన విధేయత నేర్చుకున్నట్లు బైబిల్ చదివిస్తూ ఉంది. ఈ శ్రమానుభవం వలన విధేయత నేర్చుకున్నారు. తండ్రి చిత్తానికి విధేయత చూపటం మనం ఇక్కడ గమనించవచ్చు. బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంత మాత్రమే 9-10 వచనాలు చూస్తే మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్తానికి లోబడ్డారో, విధేయత చూపించారో, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకు విధేయత చూపినప్పుడు నిత్య రక్షణ పొందుకుంటాం. ప్రభు మానవాళి రక్షించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నారు. చాలామంది అనుకోవచ్చు, కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే ఏంటండి 3 మేకులు బీక్కోలేనోడు కూడా దేవుడా అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం ఎవరు కూడా తీయలేదు, కానీ ప్రభువే తనంతట తాను ప్రాణాన్ని పెడుతున్నాడనే సత్యాన్ని గమనించాలి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది తండ్రి చిత్తమైనది. మానవాళి రక్షణ నిమిత్తం ఆయన నరావతరిగి లోకంలోనికి పంపబడ్డాడు తండ్రి చేత. అంత మాత్రమే కాదు, మానవాళిని రక్షించడానికి నిర్దోషి నిష్కలంకమైన వారి రక్తము చిందించబడాలి. యేసుక్రీస్తు ప్రభులు ఏ పాపం లేదని పిలాతు కూడా చెప్పాడు, ఇందులో ఏ దోషం కనబట్టలేదని. ప్రభు ఒక సందర్భంలో సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని సవాలు విసిరినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు యేసుని ఎవరు కూడా బంధించలేదు. ఆ మేకులు సిలువలో ఆయన ఆపే అనుకుంటున్నారు, కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమే ఆ సిలువలో వేలాడేట్టు చేసింది. మానవుని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవాది దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఆ మేకులు అయితే సిలువలో ఆయన ఆపలేదు, కానీ సిలువలో ఆయన నిలబెట్టిన మేకులు కాదు, కానీ ఆ ప్రేమ శక్తి, ప్రభు యొక్క ప్రేమ శక్తి సిలువలో నిలబెట్టినట్లు మనం చూస్తున్నాం. మన జీవితాలలో కూడా మనమందరం కూడా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో, కష్టమైన నష్టమైన శ్రమ వచ్చినప్పుడు కూడా శోధనకు నిలిచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రభు ఏ విధంగా అయితే సిలువకి ఎక్కారో, ఆ విధంగానే మనము కూడా మన జీవితంలో విశ్వాస జీవిత యాత్రలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ
దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని రాయబడతా ఉంది. కాబట్టి వాక్యానికి మనం విధేయత చూపుచు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉందాం. నిరంతరం ప్రభుతో పాటు నిత్య సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. అందరం కూడా ఆ విధంగా సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.